హా! సినిమాల్లోకి జగ్గన్న ఎంట్రీ. పాలిటిక్స్ టు టాలీవుడ్ తగ్గేదే లేదంటూ పోస్టర్ విడుదల. అమ్మా జగను, ఓ జగనా, అమ్మని దండం పెట్టి సంగారెడ్డి అంటే జగ్గారెడ్డి, జగ్గారెడ్డి అంటే సంగారెడ్డి, సంగారెడ్డి అంటే జగ్గారెడ్డి, జగ్గారెడ్డి అంటే సంగారెడ్డి. మరి ఎటువాయే ఈ రాజకీయం ఎటువాయే? ఆ, రాజకీయాన్ని ఏడ వదిలిపెట్టిపోతున్నావే చెదరు పట్టంగా. సంగారెడ్డి అంటే జగ్గారెడ్డి, జగ్గారెడ్డి అంటే సంగారెడ్డి అని బాగానే పలుకుబడి చూపించినా కానీ మరి ఆఖరికి వస్తారు కల్లా ఇక నాకు రాజకీయ కొలువు వద్దు, ఇక నేను పిచ్చకాడ పెట్టినా, శేషకాడ చేసిన, రాహుల్ గెలిచిన, మాట్లాడినా, ఇక ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లలో నాకు మనసు మొత్తం చెదిరిపోయింది, మైండ్ మొత్తం ఏదో అలా గుండు పెని పెట్టి కూర్చున్నట్టే అవుతుంది. ఇక నాకు ఎక్కడ తోస్తలేదు, ఏం చేయాలనో నాకు ఎక్కడ వశపడతలేదు, అర్థమవుతలేదు. హాహా, ఇక ఇప్పుడు ఈ కోలాగా ఏం ముందరేసుకుంది అయ్యా, సినిమా ముంగలేసుకుంది. రాజకీయ నాయకుడు ఏం చెయ్యాలి, నేను ఎట్లా ఓడిపోయినా, ఎందుకు ఓడిపోయినా, ఎవరెవరు నన్ను పగబట్టిర్రు, ఎవరెవరు ఏం చేసిర్రు, ఎక్కడ జరిగింది ఈ లోపము, నేను ఇచ్చిన హామీలేంది, చెయ్యని పనులేంది, జనాలు ఎందుకని నన్ను ఆదరించలేదు అని మళ్ళీ వెనుకగా తిరిగి చూసుకుంటే ఇవన్నీ మనకు కళ్ళకు కనపడతాయి. అయితే ఇప్పుడు జగన్ ఏం చేస్తుండు, ఓని పాడైపోను మొత్తం సినిమా కేసులు పెట్టినగా ఇప్పుడు. అబ్బో జగన్ను, నువ్వు సామాన్యుడవేం కావే. జగన్ సల్లగుండా, జగన్ అంటే జగన్ ఎప్పో. ఏదో గీసినట్టు గీసినా కానీ అయితే ఇప్పుడు జగన్న ఇక రాజకీయాన్ని ఇచ్చిపెట్టి, రాజకీయాన్ని పక్కకు పెట్టి ఇప్పుడు ఏం చేస్తుండయ్యా అంటే ఇళ్ళకు సినిమాలో పోయిండు. అదేపా ఈ సినిమా కూడా ఏ సినిమా అనుకుంటుర్రు, జగ్గారెడ్డి, జగ్గారెడ్డి. పాపం నిన్న మొన్న గా మధ్యాహ్నం అయితే నీ దండం పెట్టి నేను ఇంకా 10 ఏళ్లకు ముఖ్యమంత్రి అవుతున్నా అని కూతురు పెట్టిండు. ఇంకా 10 ఏళ్లకు నేనే ముఖ్యమంత్రినే అని గిట్ల బొబ్బలు పెట్టిండు. ఆఖరకు వస్తారు కల్లా మరి 10 ఏళ్లకు ముఖ్యమంత్రిని అయితా అన్నోడు మరి అలా తప్పుకొని సినిమాలలో పోతే ఎట్లా ముఖ్యమంత్రి అవుతాడు? అయితే ఎన్టీ రామారావు లెక్క అవుదాం అనుకుంటున్నా, ఏంది ఉపాయం? అమ్మా, ఎన్టీ రామారావు సినిమా హీరో అయ్యి తెలుగు ప్రజల గుండెల్లో గుడి కట్టుకొని ముఖ్యమంత్రి అయినట్టుగా. అమ్మో ఇదా అసలు కథ మన జగను. అందుకనే నువ్వు ఇంకా 10 ఏళ్లకు నేనే అంటే ఈ 10 ఏళ్ళ దాకా ఇక సినిమాలు తీస్తట్టుండు జగన్నా. నీ దండం పెడితే నాయన, ఈ రాజకీయము ఎక్కడెక్కడ ఎప్పుడు ఏ క్షణాన ఎట్లయితుందో ఎటు మలుపు తిరుగుతుందో అర్థమవుతలేదు. మీరు ఏమన్నా అనుకోరి. మొత్తానికి జగ్గారెడ్డి సినిమా హీరోనయ్యి రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రిని అయితా అనేది గుండెలో బాగా బలంగా పెట్టుకున్నట్టుండులా మొత్తం గదే అనిపిస్తుంది ఇప్పుడు. ఇక మరి అదే జగను ఈ సినిమా ఇట్టు కావాలంటే పాటలు మంచిగా ఉండాలి జగనా. పాటలు మంచిగా ఉండాలి, పాటలు మంచిగా లేవనుకో నీ పాడైపోయి ఏం సినిమా జగ్గారెడ్డి సినిమా తీస్తే ఇసుకపోయి బచ్చల పండు వాడినది అని ఈ రకంగా మన జనాలు నిన్ను ఎత్తి పొడుస్తారు. ఎందుకంటే నువ్వు ఇప్పటికే జననాయకుడిగా పేరు తెచ్చుకున్నావు. ఇప్పుడు నువ్వు సినిమా హీరోగా పేరు తెచ్చుకోవాలంటే అలా పాటలు మంచిగా ఉండాలి. అదే నాకు ఫోన్ చేసి చెప్పినా నేను నీకు రామశక్కని పాట రాసిద్దుగానే, రామశక్కని పాట రాసిద్దు నీకు. కాకపోతే ఇప్పటికైనా నేను ఇప్పుడు నేను నుంచి నీకు ఒకటి గింతంత పాట పంపిస్తా, అది నీ సినిమాలో పెట్టుకో. ఇక నువ్వు తోపువే అనుకో రాదు. ఇక చూడు, అతడే ఒక సైన్యమురా, అతడే మన ధైర్యమురా, అతడే ఒక సైన్యమురా, అతడే మన ధైర్యమురా, తల వంచడు ఎప్పుడురా, మన గుండెల చప్పుడురా,
నీతి అనే పునాది వేసి నిర్మిస్తాడు సమాజాన్ని, సత్యం అనే విత్తును నాటి పండిస్తాడు సమన్యాయాన్ని. వెనకంగా నీ ఈ బ్యాక్గ్రౌండ్ మొత్తం నీ పేరు, నీ ఊరు, నీ కథ, నీ పొడవు ఒకటి రావాలి. జగ్గారెడ్డి జగ్గన్న జగ్గన్న జగు 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 జగ్గన్న ఇట్లా అప్పుడు నీ సినిమా మోత. కేసీ రామయ్య రోజమ్మ రొయ్యల పులుసు తింటే ఎంత ఆనందం ఉంటుందో తెలంగాణ జనాలకు అప్పుడు ఈ పాటతోటి నీ సినిమాకు అంత ఆనందం కలుగుతుంది. రాబోయే రోజుల్లో నువ్వు ముఖ్యమంత్రివి కావడానికి అవకాశం ఉంటుంది జగ్గను. మరి మీ నరసయ్య తాత అయితే నీకు ఒక్క తీరుగా సిలుకకు చెప్పినట్టు చెప్తుండు. ఇంకో ఈ పాటని నీ సినిమాలో పెట్టుకో, నీ సినిమా బంపర్ ఇట్టు కొడుతుంది. మొత్తానికి జగ్గన్న నువ్వు ఇంకా 10 ఏళ్లకు ముఖ్యమంత్రిని నేనే అని చెయ్యి ఊపి పళ్ళు బిగ్గల బట్టి నరాలు ఉప్పొంగుతట్టుగా మాట్లాడినవు జగ్గన్న. నీ కోరిక తప్పకుండా ఫలించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే అది ఇంకా 10 ఏళ్ళ కదా, కానీ మరి ఆ 10 ఏళ్ళ దాకా మాత్రం జగ్గన్న నువ్వు సినిమా షూటింగ్ అంటే ఏమో అనుకుంటున్నావు. ఒకనాడు పోయి గాంధీ భవన్లో పోయి మైకు ముందర మాట్లాడితే అయిపోద్ది, కానీ సినిమా చల్లకుండా మరిగా కట్టు 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 పెట్టు 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 పట్టు పుట్టు కొట్టు ఎన్ని ఉంటాయి అనుకుంటున్నావు వేషాలు. ఒక్క సీన్ను తీయాలంటే అది 10-15 సార్లు తీస్తేనే అది సినిమా అవుతుంది అన్న. మరి నువ్వు ఈ సినిమాలల్లో ఎప్పుడు మునిగి తేలుతావో, ఈ కష్టాలు ఎప్పుడు పడతావో, ఇంట్లో ఏ రకంగా ఎన్ని దెబ్బలు దాకించుకుంటావో, మళ్ళీ ఈ జనాలతోటి శబాష్ అనిపించుకొని 10 ఏళ్లకు నువ్వు ముఖ్యమంత్రి ఎప్పుడైతావో జగ్గన్న, ఇక నీకు ఇప్పుడు తిన్న కూడి పెయికి పట్టకుండా అయితట్టుంది. ఏం చేయాలో ఎట్లా చేయాలో కనీసం నీకు బువ్వ తింటేందుకు కూడా టైం దొరకదో జగ్గన్న. మొత్తానికి జగ్గన్నకు ఈ రకంగా పాపము ముఖ్యమంత్రిని కావాలని ఎప్పటి నుంచో కలలు కంటున్నాడు జగ్గారెడ్డి. ఈ సినిమా దిగడానికి కారణం ముఖ్యమంత్రి, దానికి అసలు